మాలధారణలో ఉన్న తమకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మాపాక్షి గ్రామానికి చెందిన చికాడీలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రభుత్వం వీధి దీపాలు, రహదారులు, చక్కటి ఇండ్లు, కాలనీలను నిర్మించి ఇచ్చి మంచి సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ కూడా తమ గ్రామంలో మాలధారణలో ఉన్న తమకు ఆలయం లేకపోవడంతో స్వయంభూగా వెలసిన వినాయక స్వామి వారి విగ్రహానికి పూజలు చేస్తున్నామని, కాగా తమ గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్ను కోరారు. నమస్కారం సార్, మేము మాల వేస్తే కూడా మాకు గుడి లేదు. నమస్కారం. మాది చిత్తూరు జిల్లా యాదమూరు మండలం తేనెపల్లి పంచాయతీ పోస్ట్. అదే మేము షికారి కాలనీ వాళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉంటాం. మాకు వచ్చి ఒక గుడి ఒకటి కావాలి, అన్నీ ఇచ్చినారు. గుడి మాత్రం లేదు. మాకు ఒక గుడి కట్టిస్తే మేము అందరూ మాల వేసుకుని వంశీ మాల వేసుకుంటాము, అయ్యప్ప మాల వేసుకుంటాము, బయట వేసుకుని సరణ వేసుకుంటున్నాము. అంటే మాకు సొంత ఒక గుడి ఉంటే మేము ఈడ వేసుకుంటాం, ఇల్లు పక్కన వేసుకుంటాం కదా, దూరం పారం మేము ఎందుకు పోయేది. ఇప్పుడు కూడా 40 మంది 30 మంది వేస్తున్నాం, మాల వేస్తున్నాము. ఇప్పుడు బయట వేసుకున్నాము, పొన్నమ్మ గుడికి వేస్తున్నాము, వినాయకుడి గుడికి వేస్తున్నాము. అదే సౌకర్యం వచ్చి కలెక్టర్ ధర్మంతో మాకు ఒక గుడి కట్టిస్తే మేము సంతోషపడతాము. ఎక్కడికి గుడి ఎక్కడ కట్టించాలి? మాకు జాగా ఉంది, మా ఊర్లో కట్టిస్తా చాలు. మీ ఊరు పేరు షికారి కాలనీ. మా షికారి కాలనీ మాపాచి మాది. మాకు గుడి జాగా అన్నీ ఉన్నాయి, కానీ మాకు ఆడ వేసేదానికి గుడి లేదు. మేము పాత బస్ స్టాండ్ వచ్చి పొన్నమ్మ గుడి ఇక్కడంతా వేసుకోయేదానికి మాకు ఇబ్బందిగా ఉన్నాయి. మాకు ఆడ నీళ్లు సౌకర్యము, పండుకోయేదానికి జాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క గుడి లేదు. ఒక్క గుడి కట్టిస్తే మేము ఈయన్నే మాల వేసుకుంటాము, మేము ఈయన నుంచే బస్ తెప్పించేదో, లేకుంటే మేము ఆడ గుడికి పోయేదో మాకు సౌకర్యంగా ఇక్కడ ఉంటాయి. ఆడ బస్ స్టాండ్లో వచ్చి ఆడనే వేసుకొని ఆడ పండుకోయేదానికి మా వల్ల కాలేదు. ఆ ఇబ్బంది కోసమే మేము వచ్చి మాకు ఇక్కడ ఒక గుడి కావాలి, ఒక గుడి కట్టించాలి. మేము అన్ని జాగా ఉన్నాయి. మాకు దొరికిన ఒక రాయి విగ్రహము, వినాయకుడి విగ్రహం దొరికింది. ఆ వినాయక విగ్రహం పెట్టుకొని దాంతోనే మేము పూజ చేసుకుంటా ఉన్నాము. కానీ ఒక స్థలం లేదు. ఒక మా బ్యాగులు, మా సామాన్లు, మా వస్తువులు అదంతా తగిలించేదానికి ఒక స్థలం లేదు. విశాలంగా ఉండే జాగా, దానికా గుడి కూర్చొని